మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ విజయవంతంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, నీట్ పరీక్ష అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి నీట్ రీ ఎగ్జామ్ గా నిర్వహించాలని దేశవ్యాప్త బంద్ లో భాగంగానే రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల బంద్ విజయవంతంగా చేసుకుని గట్కేసర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా నిర్వహించారు. నరేంద్ర మోదీ ఫోటో తగలబెట్టారు. విద్యా సంస్థల బందే కాదు, చలో పార్లమెంటు ముట్టడి నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి శివాజీ నాయక్ డిమాండ్ చేశారు. కొత్త టీచర్లను తీసుకురావాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థలు క్లోజ్ చేయాలి. రెండోది, ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు గవర్నమెంట్ కి ఫండ్స్ ఇస్తారు కాబట్టి అక్కడ నుంచి లాభం కాబట్టి వీటిని బంద్ చేసి వీటిని ఓపెన్ చేయాలి. దీన్ని ఎస్ఎఫ్ఐ ఎన్ఐసిఐ కేంద్రంలో కేంద్రీయ విద్యాలయాలు బంద్ చేసిందని వ్యతిరేకంగా ఈరోజు బంద్ నిర్వహించారు. దాంతో పాటుగా నీట్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బైపీసీ స్టూడెంట్ రాసే నీట్ ఎగ్జామ్, మెడికల్ స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో 78 మంది విద్యార్థులకు పేపర్ లీక్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ రాయించి ఒక్క పేపర్కి 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. అంటే పేపర్ లీక్ చేసిరు అన్నమాట. అంటే వాళ్ళకు 720 మార్క్స్ 720 మార్క్స్ 719 715 700 కింద రాకుండా ఈ 78 మందికి ఆ స్థాయిలో మార్క్స్ వచ్చినాయి. కాబట్టి దీన్ని అవకతవకలు జరిగిన నీట్ ఎగ్జామ్ ని రీ ఎగ్జామ్ నిర్వహించాలనేది విద్యార్థి సంఘాల డిమాండ్స్. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక స్పందన కూడా లేదు. విద్యార్థులు నష్టపోయి, బాగా చదివే విద్యార్థులు, టాలెంట్ ఉండే విద్యార్థులు ఈరోజు నష్టపోయారు. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు విద్యార్థులు రోడ్ ఎక్కుతా ఉంటే ప్రభుత్వం మాత్రం చీమకుంటున్నట్టు లేదు. దాంతో పాటుగా నీట్ ఎగ్జామ్ పీజీ పిహెచ్డి కోసం రాసే ఎగ్జామ్ ఆ పేపర్ కూడా లీక్ చేశారు. ఆ పేపర్ ఎందుకు లీక్ అవుతుందంటే దీంట్లో ముఖ్య పాత్ర బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళే లీక్ చేసి ఈరోజు లక్షల రూపాయల డబ్బులు సంపాదించుకోవడం కోసం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ బంధు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ బంధు విద్యార్థి సంఘాల ఐక్యతతోటి ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ కలిసి ఇతర విద్యార్థి సంఘాలు కలిసి ఈరోజు ఈ బంధును విజయవంతం చేయడం కోసం కంకణం కట్టాం. మన తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ జిల్లాలో అన్ని విద్యా సంస్థలు, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ విద్యా సంస్థలు అన్ని బంద్ చేశాం. మన పాఠశాలకు కూడా మీరు బంధువు సహకరించాలి. మీరందరూ బంద్ ఎందుకు చేశామని మీ తల్లిదండ్రులు కూడా చెప్పాలని చెప్పేసి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరందరూ బంధువు సహకరించాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా. దాంతోపాటుగా మున్సిపల్ మేడంకి వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ బంధు మీ పర్మిషన్ తోటి మీ పర్మిషన్ ఇచ్చి బంద్ చేసేది కాదు. కాబట్టి మేమే బంద్ చేస్తున్నాయి కాబట్టి మేము బైకాట్ చేస్తాం మేడం, రిక్వెస్ట్ గా మాకు ఇవ్వండి అని చెప్పి కోరుతాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512 9100885555.